ఇరాన్ ఆయుధాలు ప్రయోగిస్తోంది. ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా అమెరికాని ఏం చేయదు, ఇజ్రాయెల్ ఏం చేయదు. కానీ ఈ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే 5 దేశాల మీద దాడి చేసింది. 5 దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్లు అన్నటువంటి పేరుతో ఆ దేశాల మీద దాడికి సిద్ధపడింది. అయితే తాజాగా అమెరికా పేట్రియాట్ మిస్సైల్స్ను వాడింది, డిఫెన్స్ సిస్టమ్ను వాడింది. దాంతో ఇరాన్కి సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా రీచ్ కాల. అలీ అల్ సలేం ఎయిర్ బేస్ కువైట్లో ఉన్నదాన్ని దెబ్బ కొట్టడానికి ఇరాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎప్పుడైతే పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిందో దారిలోనే ఇరాన్కి సంబంధించినటువంటి మిస్సైళ్ళు, డ్రోన్లు ధ్వంసమైనవి. యుద్ధ విమానాలు ఇరాన్ తీయట్లేదు, ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే ఉన్న బేసుల్ని ధ్వంసం చేసేసింది ఇప్పటికే అమెరికా. యుద్ధ నౌకల్ని, వీటిని ధ్వంసం చేసి ప్రస్తుతానికి ఓన్లీ గ్రౌండ్ అటాక్స్ మాత్రమే జరుగుతున్నాయి. రిట్రాక్ట్ చేస్తోంది మరొక వైపున అమెరికా.